సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా? ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు. అపార్ట్మెంట్లు, విల్లాలు, ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈపీఎఫ్ఓ ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ అంటారు కదా, అంటే ఏదైనా కంపెనీలో చిన్నదైనా పెద్దదైనా మనం జాబ్ చేస్తున్నామంటే ఖచ్చితంగా వాళ్ళు ఇంతని కట్ చేస్తారు, ఇంత పర్సెంటేజ్ కంపెనీ నుంచి ఈపీఎఫ్ఓ ప్రావిడెంట్ ఫండ్ అని, అది రిటైర్మెంట్ తర్వాత మనకి వచ్చేటట్టుగా. సో ఈ సంవత్సరము ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లో గణనీయమైన లాభాలు రావడంతో మరి ఎంప్లాయీస్కి బెనిఫిట్ ఏమైనా ఉందా అంటే ఒకసారి వివరాల్లోకి వెళ్తే. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఏదైతే ఉందో ఈపీఎఫ్ఓ అంటారు, అంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అనేది ఈ ఆర్గనైజేషన్ పేరు. అంటే మామూలుగా పెన్షన్ అనేది ప్రతి నెల జీతంలాగా వస్తుంది రిటైర్డ్ అయిన తర్వాత. కానీ రిటైర్మెంట్ అయినప్పుడు ఏమవుతుందంటే చాలా బరువులు, బాధ్యతలు రెండు సెటిల్ అవ్వడం. ఇప్పుడు ఆ ఉద్యోగంలో నుంచి బయటకు పోయి వాళ్ళు ఇండిపెండెంట్గా ఎక్కడైనా సెటిల్ కావాల్సిన పరిస్థితి పడుతుంది. ఇల్లు కొనుక్కోవడం, లేదా ఇంకా ఏదైనా ఖర్చులు, అవసరాలు, పిల్లల్ని సెటిల్ చేయాల్సిన అవసరం, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. వీటికి ఉద్యోగస్తుడికి మామూలు నెల జీతం ఏమో నెల నెల ఖర్చు పెట్టేసుకుంటాడు. పెన్షన్ ఏమో రిటైర్డ్ అయిన తర్వాత ప్రతి నెల వస్తూ ఉంటుంది. కానీ ఇన్ బిట్వీన్ ఏదైనా జరిగినటువంటి పరిస్థితుల్లో రిటైర్మెంట్ అయిన టైంలో ఉన్న బాధ్యతలన్నీ పూర్తి చేసుకోవడానికి వీలుగా కొంత లంసమ్ అమౌంట్ లక్షల మీద వస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో, దృక్పథంతో చాలా మొదట్లోనే స్వాతంత్రం వచ్చిన కొత్తలోనే ఈ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అనే దాన్ని నెలకొల్పారు. 60s ఆ టైంలో వచ్చింది ఇది. దీంట్లో ఏమిటి విషయం అంటే, ఒక ఎంప్లాయర్ అంటే ఉద్యోగం ప్రొవైడ్ చేసిన వ్యక్తి, అది ప్రభుత్వం కావచ్చు, ప్రైవేట్ రంగంలో కావచ్చు, దేంట్లో అయినా సరే 12% ఉద్యోగి తన జీతంలోంచి ఈపీఎఫ్లో పెట్టాలి. ఈపీఎఫ్లో పెడితే, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్లో పెడితే, ఎంప్లాయర్ అంటే యజమాని ఎవరైతే ఉన్నారో అతను కూడా 12% వాళ్ళ సొంత డబ్బులోంచి దీంట్లో పెడతాడు. అంటే ఇది మొదటి రోజు నుంచే మనం డబ్బు ఎప్పుడైతే దాంట్లో పెట్టామో ఎంప్లాయీ, ఆ రోజు నుంచే ఇది డబుల్ అయిపోతుంది. ప్లస్ దానికి తోడుగా ఏం చేస్తారంటే ఈ డబ్బుని ఆ డబ్బుని అంతా కలిపి దీన్ని జాగ్రత్తగా ప్రభుత్వం తరపున దీన్ని ఏమైనా మంచి మంచి బాండ్స్లో, అంటే గవర్నమెంట్ రిలీజ్ చేసేటువంటి బాండ్స్ ఉంటాయి, అంటే 100% గ్యారంటీ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో నష్టం వచ్చే సమస్య లేదు. వస్తే లాభం వస్తుంది, కానీ నష్టం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాదు. అలాంటి వాటిల్లో దీన్ని ఎక్కువగా పెడుతుంటారు. లేదా ఇంకా ఏమైనా రియల్ ఎస్టేట్, దీంట్లోపల స్టాక్ మార్కెట్లో అసలుకి ఇబ్బంది లేకుండా గ్యారంటీ ఇస్తూ కొంత ప్రాఫిట్ జనరేటెడ్గా ఉండేటట్టుగా, మూలధనానికి మాత్రం ఎప్పుడు ఇబ్బంది కలగకుండా ఉండేట్టుగా ఎవరైనా కంపెనీలు హామీ ఇచ్చినట్టయితే వాటిలో కూడా వీళ్ళు పెడతారు. ఏది ఏమైనప్పటికీ ఎంప్లాయీకి మేలు జరిగేటట్టుగా ఎక్కువ మొత్తం లోపల డబ్బు వచ్చేటట్టుగా చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎట్టి పరిస్థితిలో ఉన్న డబ్బు పోకుండా చూస్తారు. అయితే ఈ సంవత్సరం అలా పెట్టబడినటువంటి డబ్బు ఏదైతే ఉందో 17,000 కోట్ల రూపాయలు లాభం వచ్చింది. మొత్తం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్కి టోటల్ ప్రాఫిట్ 17,000 crores అబోవ్ ప్రాఫిట్ వచ్చింది. ఇంత మొత్తం ప్రాఫిట్ని అందరికీ పంచాలి. అంటే ఈ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్లో చేరినటువంటి ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారో అందరికీ షేర్ చేయాలి. షేర్ చేయడం వల్ల ఎంతో కొంత లాభం తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంది. సపోజ్ 5 లక్షల రూపాయలు ఆల్రెడీ దాంట్లో మన ఎంప్లాయీస్ ఫండ్ ఉందని అనుకుందాం, మొదటి నుంచి కట్టుకుంటూ వచ్చినటువంటిది. ఈ 5 లక్షలకి ఏమవుతుందంటే, ఇప్పుడు ఈసారి 8% మామూలుగా యాడ్ అవుతున్నట్టయితే ఒక 0.1% అదనంగా యాడ్ అయితే సుమారుగా 40,000 రూపాయలు సంవత్సరానికి అదనంగా యాడ్ అవుతాయి. ఆ 40,000 రూపాయలు కదా అని అనుకుంటున్నారేమో. ఈ 40,000కు మళ్ళీ వడ్డీ, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సరికల్లా చక్ర వడ్డీ, అంటే అసల్లో ఈ వడ్డీ కలుస్తుంది, మళ్ళీ దీనికి వడ్డీ వస్తుంది, అంటే చక్రవడ్డీ వస్తుంది. ఇలా వడ్డీకి చక్రవడ్డీ కలవడం వల్ల ఈ 40,000 ఇంకో 20 ఏళ్ళు 30 ఏళ్ళ తర్వాత 1,000 లక్షలకు మారిపోయేటువంటి అవకాశం ఉంది. అంటే చిన్న మొత్తంలో పెరిగినా దాని ఫలితం 1,000 లక్షలుగా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఎంప్లాయీకి డెఫినెట్గా కొంత బెనిఫిట్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం ఇంత రాకపోవచ్చు,
ఎందుకంటే ఏదైతే పెట్టారో దేంట్లో అయితే దానికి ఇప్పుడుగా లాభాలు వచ్చినట్టయితే ఆ లాభాలు ఇక్కడ వర్తిస్తాయి. ఒకవేళ అక్కడ వీళ్ళు పెట్టిన పెట్టుబడిలో లాభాలు రాకపోతే అసలుకు మాత్రం ఏ రకంగా ప్రాబ్లం లేకుండా గ్యారంటీ తీసుకుని పెడతారు కాబట్టి ఎప్పుడు కూడా పెట్టిన డబ్బుకైతే ఏ రకమైన ఇబ్బంది ఉండదు. కానీ ఆ పైన వచ్చే లాభం అనేది చెప్పలేం, పరిస్థితులను బట్టి సిచ్యువేషన్స్ బట్టి ఉంటాయి. ఇది దీనివల్ల వచ్చేటువంటి బెనిఫిట్. రెండోది ఏంటంటే ముఖ్యంగా ఈపీఎఫ్ లోపల రకరకాల అవకాశాలు ఉన్నాయి. దీన్ని ఇన్సూరెన్స్ కింద కూడా దీన్ని మార్చుకోవడానికి దీంట్లో కొంత భాగాన్ని ఇన్సూరెన్స్కి మార్చుకోవచ్చు. పిఎఫ్లోంచి కొంత అవకాశాన్ని బట్టి ఒకవేళ కావాలనుకుంటే ఇన్సూరెన్స్ మాకు రెగ్యులర్గా ఇన్సూరెన్స్లో జాయిన్ అవ్వడానికి డబ్బులోంచి కొంత డైవర్ట్ చేసుకోవచ్చు. అంటే అది ఎంప్లాయీ ఫండే కాబట్టి కొంత దాన్ని చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలా 2-3 రకాలుగా తమ జీవితంలో అవసరాలను బట్టి కొంచెం మార్పులు చేర్పులు చేసుకోవడానికి తాత్కాలికమైనటువంటి ఇబ్బందులకి దాన్ని వాడుకోవడానికి కొంత అవకాశం కూడా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఇది ఎంప్లాయీకి ఒక వరం. చాలామంది ఏమనుకుంటారంటే నా జీవితంలో 12% పోతుంది, అంటే సుమారుగా నాకు 20,000 వస్తే 20,000 పోయి 12% అంటే ఇప్పుడు 2,400 రూపాయలు పోతుంది. ఇప్పుడైతే 2,400 పోతుంది, అది ఎప్పుడో వస్తుందేమో, అది ఎప్పుడో రిటైర్డ్ అయినప్పుడు అనుకుంటారు. కానీ చాలా తప్పు. ఎందుకంటే రిటైర్మెంట్ నాటికి దీనికి ఎంత డబ్బు అవుతుందంటే వడ్డీ చక్రవడ్డీలు అన్నీ కలుపుకొని లక్షల మీద వస్తుంది. కొంతమందికి 10 లక్షలు, కొంతమందికి 25 లక్షలు, 50 లక్షల దాకా వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. పెద్ద పెద్ద ఎంప్లాయీస్ చేయవాళ్ళు ఉన్నారు. రెండోది 12% కాదు, ఇంకా మన దగ్గర శక్తి ఉంటే ఇంకా కూడా మనం దాన్ని పెంచుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఎంప్లాయర్ దానికి తగినటువంటి పరిస్థితిలో కొంత యాడ్ చేస్తాడు. అంటే 12% అనేది కంపల్సరీ. ఒకవేళ 12% కన్నా పైన మనం ఆదా చేసుకోగలిగే అవకాశం ఉంటే దానికి తగినట్టుగా ఇంకా కొంత బెనిఫిట్ ఎంప్లాయర్ దగ్గర నుంచి కూడా వస్తుంది. వడ్డీ చక్రవడ్డీలు కూడా దాంట్లో కలుస్తాయి అదనంగా. ఈ రకమైన అవకాశాలు కూడా దీంట్లో ఉన్నాయి. ఇది చాలా మంది దీన్ని భారంగా తలుస్తారు, కానీ ఇది భారం కాదు. రెండోది, ఒక దగ్గర ఎంప్లాయీగా మారిపోయాడు అనుకోండి, అంటే అక్కడ మానేశాడు. అక్కడ మానేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఖాతాని కొత్తగా ఎక్కడైతే జాయిన్ అవుతాడో జాయిన్ అయిన దగ్గరికి దీన్ని ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే అక్కడ మళ్ళీ యథాతథిగా దీన్ని కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి నేను ఈ ఉద్యోగం మానేస్తే రేపు పొద్దున్న నా డబ్బులన్నీ పోతాయని భయపడాల్సిన అవసరం లేదు. రెండోది, మనం ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. ఏం చెక్ చేస్తూ ఉండాలి? ఈపీఎఫ్ లోపలికి ఎంప్లాయర్ డబ్బు వచ్చి చేరిందా లేదా. కొన్ని చోట్ల ఎలా జరుగుతాయంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో, ముఖ్యంగా గవర్నమెంట్లో అంటే ఈ ప్రాబ్లం ఉండదు, ఆటోమేటిక్గా జరిగిపోతుంది. జరగకపోతే గవర్నమెంట్ దానికి బాధ్యత వహిస్తుంది. ప్రైవేట్ ఎంప్లాయీ ఏంటంటే మన డబ్బు తీసుకుంటాడు, వాడి డబ్బులు వేయడు, ఈపీఎఫ్లో జమ చేయనప్పుడు అవుతుందంటే ఈ డబ్బుకు మాత్రమే వడ్డీ వస్తుంది తప్ప ఆ డబ్బుకు రాదు. అంత పెరగని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మన ఖాతా నెంబర్ ఏంటో కొట్టుకొని మనం చెక్ చేసుకోవచ్చు. దాని లోపల అమౌంట్ జమ అయిందా లేదా, ఈపీఎఫ్ ఖాతాలోకి ఎంప్లాయర్ డబ్బు వచ్చి చేరిందా లేదా. చేరకపోతే వెంటనే ఇమీడియట్గా యూనియన్ లాంటిది ఉంటుంది కాబట్టి అందరూ సంప్రదించి ఒత్తిడి తీసుకురావచ్చు, ప్రభుత్వాన్ని కూడా ఫిర్యాదు చేయొచ్చు. ఇలాంటి అవకాశాలు చాలా ఉన్నాయి దీంట్లో. ఖచ్చితంగా చేసి తీరాలి, లేకపోతే కోర్టు కూడా వెళ్ళొచ్చు దీని మీద. అంటే ఏ ఎంప్లాయర్ అయినా, యజమాని అయినా తప్పనిసరిగా తన యొక్క ఎంప్లాయీకి సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్ లోపల డబ్బులు మాత్రం ప్రతి నెల తప్పనిసరిగా విధిగా చెల్లించాలి అని దానికి ఒక ఫిక్స్డ్ డేట్లు కూడా గవర్నమెంట్ దానికి ఏర్పాటు చేస్తుంది. ఇది జాగ్రత్తగా గమనించుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే 10 ఏళ్ల తర్వాత 15 ఏళ్ల తర్వాత చూసి, అయ్యో నాకు 10 ఏళ్ల నుంచి ఎంప్లాయర్ డబ్బులు రావట్లేదే, నేను మాత్రమే కట్టేస్తున్నాను కానీ అది రావడం లేదే అని భయపడతారు. రెండోది, కొంతమంది ఏం చేస్తారంటే ఈ డబ్బులు ఎంప్లాయర్కు డైరెక్ట్గా ఇచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళ డబ్బులు కూడా కలిపి టోటల్ ఫండ్ అంతా వచ్చేటట్టుగా చేస్తారు. కాబట్టి ఆ ఖాతాలోకి సరిగా వెళ్లకుండా కొంతమంది చేస్తారంటే ఇది ప్రైవేట్ ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్స్లో యజమానులు ఆ డబ్బును కూడా వాళ్ళు తినేస్తారు ఒక్కోసారి. అంటే వాళ్ళు ఇవ్వాల్సిన 12% ఇవ్వకుండా వీళ్ళ 12% కూడా వాళ్ళు తినేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి, నా డబ్బు దాంట్లో చేరిందా లేదా, ఎంప్లాయర్ డబ్బు చేరిందా లేదా, దీనికి తగినట్లు వడ్డీలు వస్తున్నాయా లేదా, ఇప్పటిదాకా ఎంత అమౌంట్ అయింది నాది. ఎప్పటికప్పుడు చెక్ చేసుకునే హక్కు, అధికారం ప్రతి ఎంప్లాయీకి ఉంది. ఎప్పుడైతే ఇలాగ చెక్ చేసుకోవడం మనం మొదలు పెడతామో ప్రతి ఎంప్లాయర్ జాగ్రత్తగా ఉంటారు, తప్పు చేసే అవకాశాలు తగ్గిపోతాయి. అంటే మనమే ఒక రకంగా మన యజమానులు తప్పు చేయడానికి మనం అవకాశం కల్పిస్తున్నాము. ఒక 2 నిమిషాలు, ఒక 5 నిమిషాలు దాని మీద కేటాయిస్తే నెలకొక్కసారైనా మనం జాగ్రత్తగా ఈపీఎఫ్ను కాపాడు. ఎందుకంటే ఈపీఎఫ్ అనేది మనకు ఒక నిధి లాంటిది. మనం రిటైర్డ్ అయినప్పుడు ఓ 10 లక్షలు, 25 లక్షలు, 50 లక్షలు మన చేతికి ఒక్కసారి అంత అమౌంట్ వస్తే చాలా సమస్యలకు పరిష్కారం అవుతుంది. రిటైర్మెంట్ అయిన తర్వాత మనకు కొత్తగా వచ్చే అవకాశాలు లేవు. ఒక పెన్షన్ తప్ప ఇంకొక రూపాయి రాదు.
పెన్షన్ అంటే మన జీతంలో సగం లేకపోతే అంతకన్నా తక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి వాళ్ళ ఉద్యోగాన్ని బట్టి. కాబట్టి అంత తక్కువ వస్తుంది కాబట్టి అదిగాక కొంతమంది ప్రైవేట్ ఉద్యోగులకి అసలు పెన్షన్ ఉండదు, ఆ పాసిబిలిటీ కూడా ఉంటుంది. కానీ ప్రైవేట్ ఉద్యోగులకు పెన్షన్ లేకపోయినా ప్రావిడెంట్ ఫండ్ ఉండే పాసిబిలిటీస్ అన్ని ఆఫీసుల్లో ఉంటాయి. 10 మంది ఎంప్లాయీస్ కన్నా ఇప్పుడు దాన్ని 4-5 కూడా మార్చినట్టున్నారు. 5 కన్నా ఎంప్లాయీస్ ఎక్కువ ఉండేటువంటి ఏ ఆఫీసులోనైనా ప్రావిడెంట్ ఫండ్ తప్పనిసరిగా వర్తిస్తుంది. కాబట్టి ఎవరైనా ప్రైవేట్ ఎంప్లాయీస్ పనిచేసేటువంటి ఆఫీసులో ప్రావిడెంట్ ఫండ్ లేకపోతే 5 కన్నా ఎక్కువగా ఎంప్లాయీస్ ఉన్నట్టయితే వెంటనే మీరు ప్రావిడెంట్ ఫండ్ అధికారికి ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చినట్టయితే వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి యజమాని మీద ఇమీడియట్గా కేసు ఫైల్ చేస్తారు, చేసి వెంటనే ప్రావిడెంట్ ఫండ్ స్టార్ట్ చేయిస్తారు. అంటే ఎంప్లాయీస్కు చాలా బెనిఫిట్ అవుతుంది. తాత్కాలికంగా మనకు వచ్చేటువంటి జీతంలోంచి ఒక 12% పోతుందని భయపడకుండా బాధపడకుండా ఈ 12% మనం భవిష్యత్తు కోసం దాచుకుంటున్న డబ్బు మనం పెట్టిన డబ్బుకు డబుల్ అమౌంట్ అవుతుంది కదా. ఇది ఎలా సాధ్యం? వేరే దాంట్లో సాధ్యం కాదు కదా. 10 రూపాయలు పెడితే 10 రూపాయలు వస్తున్నాయంటే మరి వేరే దాంట్లో అక్కడక్కడ ఆ స్కీమ్లో ఈ స్కీమ్లో పోయి 2 రూపాయల వడ్డీ వస్తుంది, 4 రూపాయల వడ్డీ వస్తుందని పెట్టేదానికన్నా దీంట్లో 12 రూపాయలు పెడితే 12 రూపాయలకు 12 రూపాయలు వస్తుంది కదా. మన జీతాన్ని బట్టి ఎంత పెడితే అంత డబ్బులు వస్తుంది. ఈ డబ్బులకు మళ్ళీ వడ్డీ చక్రవడ్డీ వస్తుంది. ఇవన్నీ కలిపి మనకు వృద్ధాప్యంలో మనకు సహకరిస్తాయి, మనకు అవకాశం ఉంటుంది. మధ్యలో కూడా కొద్దిగా ఎమర్జెన్సీ వస్తే కొంత అమౌంట్ తీసుకోవడానికి దాంట్లో పాసిబిలిటీస్ ఇచ్చారు. ఒకవేళ ఆరోగ్యాలు సరిగా లేకపోతే లేదా ఏదైనా మ్యారేజ్ ఎట్లాంటివి ఉన్నాయి, కొంత అమౌంట్ దాంట్లో తీసుకోవడానికి పాసిబిలిటీస్ ఇచ్చారు. కాబట్టి ఇన్ని సౌకర్యవంతమైనటువంటి అవకాశాలు ఉన్నప్పుడు ప్రతి ఎంప్లాయీ కూడా తన ఆర్గనైజేషన్లో ఈపీఎఫ్ నడుస్తుందా లేదా, లేకపోతే వెంటనే ఈపీఎఫ్ ఆర్గనైజేషన్కి మనకు తెలియజేసి ప్రావిడెంట్ ఫండ్ ఆఫీసులు ఉంటాయి ప్రతి చోట. మీరు ఆన్లైన్లో కొడితే మీకు వెంటనే అడ్రస్, ఫోన్ నెంబర్ అంతా ఉంటుంది. వాళ్ళకు ఫోన్ చేసి చెప్పేస్తే చాలు, సార్ మా ఆర్గనైజేషన్ ఇక్కడ ఉంది, ఇంతవరకు ఈపీఎఫ్ స్టార్ట్ చేయలేదు, ఇక్కడ 5 కన్నా ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉన్నాం, మనం 10 మంది ఇట్లా ఉన్నామని వాళ్ళకి వెనక్కి తెలియజేస్తే వాళ్ళు వెంటనే వస్తారు, రైడ్ చేస్తారు, యజమాని పట్టుకుంటారు. ఇప్పటిదాకా చేయనందుకు కొంత పెనాల్టీ వేస్తారు. అప్పటి నుంచి రెగ్యులర్గా ఈపీఎఫ్ నడిపేటువంటి పరిస్థితి ఉంటుంది. అలా అందరికీ మేలు జరిగే అవకాశం ఉంది. ఇది ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని మనం కోరుకుంటున్నాం.